మనకు జీవితంలో భాగమయ్యాయి అనేక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకెట్ ఇవి లేకుండా అసలు రోజు గడవడం లేదు నగరాల్లోనైతే. నగరాలే కాదు, మహానగరాలకే కాదు, చిన్న చిన్న నగరాలకు కూడా ఈ ఈ-కామర్స్, క్విక్ కామర్స్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఒకప్పుడు హోటల్ టిఫిన్స్, ఫుడ్ ఐటమ్స్ డెలివరీ నుంచి మొదలుకొని ఇప్పుడు అన్ని రకాల వస్తువులు, ఇన్స్టామార్ట్లు ఇవన్నీ వచ్చాక అన్ని రకాల వస్తువులు కూడా ఇవాళ డోర్ డెలివరీ దాకా వచ్చాయి. ఇప్పుడు తాజాగా దేశంలో జరుగుతున్న చర్చ ఏంటంటే లిక్కర్ కూడా డోర్ డెలివరీ చేస్తే ఎలా ఉంటుంది అని. దీనికి కారణం ఏంటంటే ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ ఇప్పటికే స్విగ్గీ, స్పెన్సర్ల ద్వారా ఈ లిక్కర్ డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇది చేశాక 20 to 30% సేల్స్ పెరిగాయట. సో దానితో ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయని ఎకనామిక్ టైమ్స్ కథనం. ఇందులో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవాలకు కూడా ఆలోచిస్తున్నాయని. టు బిగిన్ విత్ లో ఆల్కహాల్ కంటెంట్ ఉండే బీర్ అలాగే వైన్ల సప్లైతో మొదలు పెడదామన్నది వీళ్ళ ఆలోచన. కరోనా టైంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాంలు కూడా ఈ లిక్కర్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని చేపట్టాయి. అందువల్ల ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు పైన చేస్తే ఎలా ఉంటుంది అని. ఇప్పటి వరకు ప్రభుత్వాలు భయపడ్డాయి ఏంటంటే ఒకటి పొలిటికల్ బ్యాక్లాష్ ఎలా ఉంటుందో అని. ఎందుకంటే మన దేశంలో స్టిల్ మద్యము, లిక్కర్ అనేది సోషల్గా ఎంత అది అప్పర్ లివింగ్ సోషల్లో ఎలీట్కు సింబల్గా భావిస్తారో అదే సమయంలో సోషల్ స్టిగ్మా కూడా దాంతో అసోసియేట్ అయి ఉంటుంది. అందువల్ల మద్యపాన నిషేధము, మద్య నియంత్రణ అనేది వివిధ సందర్భాల్లో రాజకీయ డిమాండ్లుగా కూడా ఉంటాయి. సో అందువల్ల పొలిటికల్ బ్యాక్లాష్, ప్రతిపక్షాలు మద్యం తాగుడు అలవాటు చేసి ఆ డబ్బులతో బతుకుతున్న ప్రభుత్వాలను ఎక్కడ విమర్శిస్తాయో అన్నది ఒక భయం. ఇక రెండవ భయం ఏంటి అంటే ఈ పర్సెప్షన్, అంటే ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది. మందు ప్రియులు సంతోషపడచ్చు, కానీ దేశంలో అందరూ మందు తాగరు, సమాజంలో తాగని వాళ్ళే చాలామంది ఉంటారు నాలాంటి వాళ్ళు. సో ఈ ప్రజానీకం ఏమనుకోవచ్చు అన్న పర్సెప్షన్ ఫియర్ కూడా ప్రభుత్వాలను వెనకంజ వేలా చేస్తున్నాయి. మూడవది రిటైల్ షాప్స్ నుంచి వచ్చే ప్రెషర్, ఫిజికల్గా ఉండే షాప్స్ నుంచి. అయితే ఇప్పటి వరకు ఆ ఫిజికల్ స్టోర్స్ నుంచే పికప్ చేసుకొని స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్స్ డోర్ డెలివరీ చేస్తాయి అని ఒక ప్రతిపాదన. ఇప్పుడు హోటల్స్కి చేసేది అలాగే, కానీ అలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఫ్యూచర్లో వారు తమ సొంతగానే డీలర్షిప్ తీసుకొని లిక్కరు డెలివరీ చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎవరు ఆపలేరు. ఒక్కసారి అనుమతించాక డైరెక్ట్గా లిక్కర్ కంపెనీస్తో అగ్రిమెంట్లు చేసుకొని అక్కడి నుంచే డైరెక్ట్గా అమెజాన్లో లాగా ఒక స్టోర్ రూమ్స్ పెట్టుకొని డోర్ డెలివరీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అందువల్ల ఈ ఫిజికల్ షాప్స్ నుంచి వచ్చే, రిటైల్ షాప్స్ నుంచి వచ్చే వ్యతిరేకత కూడా మూడో కారణం. అయితే ప్రభుత్వాలు ఇందులో ఆలోచించడానికి ఒక రీజన్ కూడా ఉంది. మనందరికీ తెలుసు లిక్కర్ అమ్మకాల్లో లీకేజెస్ చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన సమయంలో పెద్ద విమర్శలు వచ్చాయి. అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్లో జరుగుతుంది, డిజిటల్ పేమెంట్స్ అనుమతించడం లేదు, ఊరు పేరు లేని బ్రాండ్లను అనుమతిస్తున్నారు, ఇదొక పెద్ద నల్ల బజార్ లాగా, బ్లాక్ మార్కెట్ లాగా నడుస్తుంది అనేది పెద్ద ఎత్తున విమర్శలకు కారణమయ్యాయి. సో ఈ మద్యం విధానం, జగన్మోహన్ రెడ్డి ఓటమికి అనేక కారణాల్లో మద్యం విధానం కూడా ఒక కారణం. సో అందువల్ల ఈ ప్రభుత్వాలకు ఏంటంటే ఈ రెవెన్యూ లీకేజెస్ ఉండవని. ఎందుకంటే ఇవాళ జిఎస్టీ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలకు మిగిలిన టాక్సేషన్ పవర్ చాలా పరిమితం. పెట్రోలు, డీజిలు, లిక్కరు, ఆల్కహాల్ ఇలా పరిమితంగా మాత్రమే టాక్సేషన్ పవర్స్ ఉన్నాయి. అందుకే మీకు పెట్రోల్, డీజిల్ పైన రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డిస్తూనే ఉంటాయి. ఇప్పుడు లిక్కర్పై కూడా తమ రెవెన్యూ పెంచుకోవాలి అంటే 2 రకాలుగా పెరుగుతాయని ప్రభుత్వాలు అంచనా. బెంగాల్, ఒరిస్సాల అనుభవం అయితే 20-30% సేల్స్ పెరిగాయని, దాని సేల్స్ పెరగడం వల్ల రెవెన్యూ పెరుగుతుంది. రెండవది
ట్యాక్స్ రెవెన్యూ లీకేజెస్ ఉండవు, అంటే పన్నుల ఎగవేత తగ్గిపోతుంది. ఎందుకంటే ఆన్లైన్ ఇంటర్మీడియరీస్ ద్వారా డోర్ డెలివరీ అవుతుంది కనుక మానిటరింగ్ అనేది సులభం అవుతుంది అనేది ప్రభుత్వాల అంచనా. కానీ సమాజంలో దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒక వాదన ఏంటంటే ఈ సోషల్ ఎలీట్ సోషల్ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఉమెన్ కూడా మద్యం సేవించేవారు మొదలవుతున్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్ వీళ్ళు షాప్కి వెళ్ళి ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ అప్పర్ క్లాస్ ఉమెన్ షాప్కి వెళ్ళి లిక్కర్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉండవు. స్టిల్ ఆ సోషల్ స్టిగ్మా ఉంటుంది కనుక ఇలాంటి వాళ్ళకు లిక్కర్ చాలా సులభంగా యాక్సెసిబుల్ అవుతుంది అని. ఫ్యామిలీస్లో కూడా అందరూ కూర్చొని లిక్కర్ తాగే సంస్కృతి కూడా పెరుగుతుంది కనుక ఇది మోర్ కన్వీనియన్స్ అవుతుంది అనేది లిక్కర్ ప్రియుల వాదన. అంటే లిక్కర్ ఆన్లైన్లో డెలివరీ చేయాలి అని ఒక వాదన. సో రేపు బహుశా ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లపై గ్యాస్ పైప్ లైన్లు వచ్చాయి, బహుశా మన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు కూడా వచ్చాయి. ఫ్యూచర్లో లిక్కర్ పైప్ లైన్స్ కూడా పెడతారేమో. బాగా తాగితే మీ ఇంటికి ట్యాప్ మంచినీళ్ళ ట్యాప్ లాగా ఓ లిక్కర్ ట్యాప్ ఉంటుంది, ఆ ట్యాప్ ఆన్ చేసుకుంటే లిక్కర్ వస్తుంది. లేదా ఒక పెద్ద లిక్కర్ బాటిల్, ఇప్పుడు కాఫీ మిషన్లు వచ్చాయి, తయారు చేసే మిషన్లు. అలాగే వాటర్ ప్యూరిఫైయర్స్ వచ్చాయి, అందులో వాటర్ నిల్వ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పట్టుకోవచ్చు. అలా ఫ్యూచర్లో లిక్కర్ స్టోర్స్ ఇంట్లోనే పెట్టేసి వెళ్తారనుకుంటా కంపెనీ, అందులో పోసి పెడతారు. ఎవరు ఎంత కావాలంటే అంత తాక్కుంటూనే ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కసారి జనానికి కన్వీనియంట్ ఉండాలంటే ఇంకా కన్వీనియంట్ కావాలని కోరుకుంటారు కదా. సో అందువల్ల లిక్కర్ బిజినెస్ ఆలోచించేది ఏంటంటే లిక్కర్ షాప్కి వెళ్ళి కొనాలంటే మొహమాట పడి సోషల్ స్టిగ్మా ఫైల్ అయ్యేటువంటి ఉమెన్ కస్టమర్స్, మిడిల్ క్లాస్ కస్టమర్స్ వీళ్ళని అట్రాక్ట్ చేయాలి అనేది ఒక ఆలోచన. సో అందువల్ల ఈ డోర్ డెలివరీ తమ కస్టమర్ బేస్ను, అంటే యూజువల్ కస్టమర్ బేస్ను దాటి స్ప్రెడ్ అవుతుంది అని. కానీ దీని ప్రమాదం ఏంటంటే చిల్డ్రన్ కూడా యాక్సెసిబుల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రభుత్వాలు లిక్కర్ కంపెనీస్ చెప్పేది ఏంటంటే తెలివైన వాదన, ఇది స్విగ్గీ జొమాటో ద్వారా చేస్తే, ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా చేస్తే రెగ్యులేట్ చేయొచ్చని. కానీ మనందరికీ తెలుసు సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇలా యూట్యూబ్ ఇలాంటి వాటికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చిల్డ్రన్ బిలో పర్టికులర్ ఏజ్ యాక్సెస్ చేయకూడదు. కానీ అది ఆచరణలో జరుగుతుందా? సో చిల్డ్రన్ కూడా తమ ఏజ్ అడల్ట్ ఏజ్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు. అందువల్ల రేపు ఇది ఏ రకమైన లిక్కర్ అలవాటును, అడిక్షన్ను పెంచి మరింతగా సమాజంలో ఈ ఆల్కహాల్ ప్రమాదాన్ని పెంచి పోషించే అవకాశం ఉంది అనేది ఒక భయం. రెండో భయం ఏంటంటే ఇది మరింత డొమెస్టిక్ వయలెన్స్ కూడా కారణం కావచ్చు, గృహహింసకు కూడా. ఎందుకంటే కనీసం బయటికి వెళ్ళి బాటిల్ తెచ్చుకొని తాగాలంటే కొంత వెనకాడచ్చు, కానీ ఇంటికే డెలివరీ అవుతుందంటే ఇంకా బరి తెగించేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తాన్ని మనము మద్యాన్ని నిషేధించగలమా, నివారించగలమా అంటే ఇప్పటిదాకా అనుభవాలు అంత సులభం కాదు. కానీ వావిలాల గోపాలకృష్ణయ్య ఒక మాట అంటాడు, మద్యము బహిరంగంగా విచ్చలవిడిగా దొరకకుండా ప్రభుత్వాలు కృషి చేయాలి, కల్తీ మద్యము రాకుండా పౌర సమాజము ప్రభుత్వము కలిసి కృషి చేయాలి, ప్రజలు తాగుడుకు అలవాటు కాకుండా ప్రజల్లోనే చైతన్యం పెరగాలి అంటాడు. సో ఇప్పుడు ఈ డోర్ డెలివరీ, క్విక్ కామర్స్ ద్వారా, ఈ కామర్స్ ద్వారా లిక్కర్ డోర్ డెలివరీ చేస్తే ప్రభుత్వం మరింతగా లిక్కర్ అందుబాటులో పెంచుతుంది. స్కూల్ దగ్గర, ఆరాధనా స్థలాల దగ్గర, టెంపుల్స్, చర్చెస్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర లిక్కర్ అమ్మకూడదు అని ఇప్పుడు కమ్యూనిటీ కాలనీస్ దగ్గర అమ్మకూడదు అని ఒక ఆలోచన దాటి ఇంటికే డెలివరీ అనే దశకు చేరుకుంటే రేపు జరగబోయే ప్రమాదం ఏంటి, సమాజంలో ఏ రకమైన పరిస్థితులు వస్తాయి? ఇప్పుడు వాదన చేయొచ్చు, బీరు, వైను ఇది లిక్కర్ కాదు, ఇది లో ఆల్కహాల్ కంటెంట్, దీన్ని ఇంటాక్సికెంట్గానే మనం పరిగణించకూడదు, ఇలా చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టచ్చు. బట్ స్టిల్ ఎవరైతే చెప్పరు కదా, దేశంలో సమాజంలో ఎవరు ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది అంటారా? పొగ తాగడం శరీరానికి హానికరం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని స్టాట్యుటరీ వార్నింగ్ లేదా? అందువల్ల లెట్ ద సొసైటీ హిపోక్రసీని బయటపడాలి. మా ప్రశ్న వేసుకోవాలి, ఆల్కహాల్ కన్సంప్షన్ మంచిదా చెడ్డదా? ఫర్గెట్ అబౌట్ సోషల్ డైమెన్షన్, నేను హెల్త్ రీత్యా అడుగుతున్నాను.
లిమిట్లో తాగితే ప్రమాదం కాదు అని కొంత ఆర్గ్యుమెంటు, లేదు లిమిట్లో తాగితే ఆరోగ్యానికే మంచిదని ఇంకొందరు ఆర్గ్యుమెంట్ కూడా. బట్ ఒక్కసారి లిమిట్కు లిమిట్లెస్కు మధ్య చాలా సన్నని విభజన రేఖ ఉంటుంది. ఎవరైనా మొదలుపెట్టేది లిమిట్తోనే మొదలు పెడతారు, లిమిట్లెస్గా మారిపోతుంది. అందువల్ల సోషల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ప్రభుత్వానికి రెవెన్యూ పెరగచ్చు, లిక్కర్ కంపెనీలకు వ్యాపారం పెరగచ్చు, కానీ సమాజం పైన ఈ పరిణామ ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచింపచేస్తోంది.